నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇటీవల తుఫాన్ నగర్లో 9 సంవత్సరాల బాలికపై 55 సంవత్సరాల వ్యక్తి దాడి చేయడం బాధాకరమని టీడీపీ మహిళా నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి అన్నారు. బుధవారం బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. కావలిలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనపై ముందుగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించడం మంచి పరిణామం అన్నారు. మున్ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చూడాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి చెడుల గురించి అవగాహన కల్పించాలన్నారు. సైకో ఎదవలకి పాపను చూడాలన్నా తాకాలన్నా భయపడేలాగా శిక్షలు విధించాలి. అలాగే నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇలాంటి ఘటనలని, ఇలాంటి మహిళల మీద కానీ ఇలాంటి దాడులు జరిగితే సహించరు, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటి మీద దృష్టి సారించారు. ఇప్పుడు మహిళలకి నేను ఒక అక్కగా చెల్లిగా చెప్తున్నాను, మన పిల్లలని మనమే సేఫ్టీగా రక్షించుకోవాలి. మన పిల్లలకి చెప్పేవి మనం ఒకసారి గమనించుకొని వాళ్ళు మనకి ఏం చెప్తున్నారా, ఈరోజు అన్న, నాన్న, తాత లాంటివాడు, మావయ్య లాంటివాడు అని చెప్పేసి మన పిల్లల్ని మనం నమ్మకుండా పక్కన వాళ్ళని నమ్మద్దు. దయచేసి మన పిల్లలకి చెప్పేవి ఒక్కసారి విని ఆలోచించండి. ఆలోచించి ఇలాంటి ఘటనలు జరిగే ముందు మనమే అలర్ట్గా ఉంటే ఇలాంటి సంఘటనలు అనేవి జరగవు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మహిళల మీద కొత్త కొత్త చట్టాలు తీసుకొని వస్తున్నారు. అనిత మేడం కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఇటువంటి దాడుల మీద వెంటనే కఠినమైన శిక్ష అనేది విధిస్తే ఇంకో పిల్లని తాకాలన్నా చూడాలన్నా కూడా భయపడతాడు అని ప్రభుత్వానికి కానీ మహిళలకు కానీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వము ఇలాంటి సంఘటనలను జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.